హాయ్ అండి. చిలకడ దుంపలతో ఎప్పుడైనా గులాబ్ జాములు తిన్నారా? తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా చిలకడ దుంపల్ని బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. దానిపైన ఉండే మట్టి అంతా నీట్గా పోయే వరకు క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ఉడికిపోయి ఉంటాయి. దానిపైన ఉండే పీల్ మొత్తం తీసేసి తురుముకునే దాంతో మొత్తం గడ్డల్ని మొత్తం తురిమేసుకోవాలి. తురిమేసుకుంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. నలుపుకునే దానికంటే ఇలా తురుముకుంటే బాగా మెత్తగా అవుతుందండి. తర్వాత దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. మైదా పిండి అనేది మనకు ఎంత క్వాంటిటీ పడుతుందో చూసి వేసుకోవాలండి. పిండి అనేది ముద్దలాగా వచ్చేయాలి. అలా వచ్చే వరకు చూస్తూ కలుపుకుంటూ వేసుకోండి. పిండి మనం కలుపుతుంటే మనకు అర్థమవుతుంది ఎంత పిండి పడుతుందని. అలా చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా ముద్దలాగా అవ్వాలి, సాఫ్ట్ ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పాకం కోసం చక్కెరని 1 కప్పు వేసుకోండి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ పడతాయి. మీరు దేంతో అయితే షుగర్ తీసుకుంటున్నారో దానికి సమానంగా వాటర్ తీసుకొని దాంట్లోని కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా మరిగించుకోండి. చక్కెర అనేది ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి, ఎక్కువ మరగక్కర్లేదు. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. మీకు ఇలా యాలకులు బయట కనబడకుండా ఉండాలంటే కొంచెం 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తని పౌడర్లా అయిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం బాల్స్ లాగా చేసుకుందామండి. వీటిని బాల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఓవెల్ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఇంకో పక్కన షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఆయిల్ అనేది మరీ ఓవర్గా హీట్ అవ్వకుండా లైట్గా హీట్ అయ్యేలా చూసుకోండి. ఎక్కువ బాల్స్ ఒకేసారి వేసుకొని కలపకూడదండి, విరిగిపోతాయి. కొంచెం కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోండి. తర్వాత ఫ్లేమ్ని మొత్తం అన్నీ వేసాక ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా వేయించుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే గంటి పెట్టి కలపాలండి. చూడండి, షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. ఇలా లైట్గా కలుపుకోండి కిందకి పైకి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చిలకడ దుంపలు అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. చక్కెర పాకం ఎక్కువ మరీ ముదురు పాకం వస్తే ఎక్కువ స్వీట్ అయిపోతుంది. కాబట్టి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ సిరప్లో మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకొని ఒక 1 or 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. మీకు వీలైతే నైట్ చేసుకొని ఉదయంతో తింటే టేస్ట్ బాగుంటాయి. బాగా జ్యూస్ అంతా గులాబ్ జామున్ పీల్చుకొని టేస్ట్ బాగుంటాయి. లేదంటే కనీసం ఒక 1 అవర్ అన్నా పెట్టుకోండి. అంతే అండి. చూడండి, జ్యూసీగా సూపర్ టేస్టీగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. ఎప్పుడైనా ప్రీమిక్స్ పౌడర్ లేనప్పుడు
ఏదన్నా సింపుల్గా స్వీట్ చేసుకొని తినాలనిపిస్తే ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, బాయ్.